డయాబెటిక్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. నాతో కలిపి మొన్న మా అమ్మాయి రామ్ తులసి ఫస్ట్ బర్త్‌డేకి మా అత్తగారింటికి వచ్చాను. ఊరు పేరు పామరండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది ఈ ఊరు. సో, ఈరోజు కొంచెం ఈ ఊరిని మీకు పరిచయం చేస్తాను. ఊరంతా ఒక హైలైట్ అయితే ఇక్కడ దొరికే చిట్టి పెసరట్లు ఇంకో హైలైట్ అండి. సో, ఇంక మనం వీడియోలోకెళ్ళిపోదాం రండి. ఈ ఊరి ప్రత్యేకత ఏంటంటేనండి, ఎటువైపు చూసినా పచ్చని పొలాలు మనకు దర్శనమిస్తాయండి. అటు ఇటు పచ్చని పొలాలు, మధ్యలో రోడ్డు. ఈ పచ్చదనం చూస్తేనే మనసులో ఏదో తెలియని హ్యాపీనెస్ వచ్చేస్తది. అంత బ్యూటిఫుల్‌గా ఉంటదండి ఈ ఊరు. అలా కొంచెం 3 కిలోమీటర్స్ ప్రయాణించామంటే, ఈ ఊరికి బెస్ట్ ఫ్రెండ్ లాగుండే బ్యూటిఫుల్ గోదావరి మనకి కనిపిస్తదండి. ఈ గోదావరి నది గురించి స్పెషల్‌గా చెప్పాలంటే, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి చాలా జ్ఞాపకాలుంటాయండి. ముఖ్యంగా మనకి మనసు బాలేనప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గోదావరిని చూస్తూ, అప్పుడప్పుడు వీచే ఆ చల్ల గాలి మనకి తాకుతుంటే మన మైండ్ చాలా రిలాక్స్ అయిపోతదండి. ఇంకొంచెం అలా ముందుకు వెళ్తే నా ఫేవరెట్ టిఫిన్ స్పాట్ అయిన ఈ హోటలొస్తదండి. ఈ హోటల్ ఒక చిన్న పాకలో ఉంటదండి. ఇక్కడ చిట్టి పెసరట్టు చాలా అంటే చాలా ఫేమస్. బయట సంగతి నాకు తెలీదు కానీ, ఇక్కడ మాత్రం పెసరట్టు అంటే కేవలం పెసలతో మాత్రమే చేస్తారు. బయట చాలా వరకు బియ్యం పిండి కలిపేసి పోస్తారు. అందులోనూ మనది డయాబెటిక్ ఛానల్. ఈ హోటల్ ఒక తండ్రి, కూతుర్లు నడుపుతారు. ఈ తాతగారు పెసరట్టు వేస్తే అదిరిపోవాల్సిందేనండి. బాలేదు అనే మాట ఎవ్వరి నోట్లో నుంచి రాదు. చూసారా ఆ టెక్స్చర్? ఎంత దోరగా కాల్చారో ఆ అట్టుని. ఇంకా చట్నీల విషయంకొస్తే ఈ 2 చట్నీలు ఇంకో అద్భుతమండి. టిఫిన్ తిన్న తర్వాత 2 ఊర్లని కలిపే ఇలాంటి వంతెన మీద నుంచొని ఫ్రెండ్స్‌తో మాటలు చెప్పుకుంటూ, ఈ పిల్ల కాలువ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూస్తూ, మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ, తరువాత ఇలాంటి జారుగట్టుల మీద జారుకుంటూ, స్నానాలు చేస్తూ, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గడిపిన క్షణాలు చాలా మందికి గుర్తు వస్తూ ఉంటాయండి. ఇంక మధ్యాహ్నం భోజనంలోకి ఇలాంటి ఫ్రెష్‌గా పట్టిన చేపలని చింతకాయ పులుసుతో గాని తింటే ఆహా! ఇంక స్వర్గమేనండి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, డయాబెటిస్ డైట్ హ్యాబిట్స్ వల్లే కాదండి, స్ట్రెస్‌ఫుల్ లైఫ్ నుంచి కూడా మనం బయటికి రావాలి. సో, మీరు కూడా ఇలాగ ప్రకృతికి దగ్గరగా వెళ్లి, మీకున్న స్ట్రెస్‌ని వదిలేస్తే డయాబెటిస్ చాలా ఫాస్ట్‌గా తగ్గిపోతది. ఇంకా వీలైతే మీ పిల్లలకి పల్లెటూరు సంబంధాలు చూసి పెళ్లి చేయండి. సో, అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.